నేను ఈరోజు ఏం తెలియజేస్తున్నా అంటే ప్రతి ఒక్కరికి, సంఘానికి కానీ సమాజానికి కానీ, ప్రవీణ్ పగడాల అన్నగారి ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసిన. అది ఏంటంటే, ఒక మనిషి ముస్లింగా చూడొద్దు, ఒక మనిషి హిందువుగా చూడొద్దు, ఒక మనిషిని క్రిస్టియన్గా చూడొద్దు, ఒక మనిషి సిక్కుగా చూడొద్దని ప్రవీణ్ పగడాల అన్న గారి కొటేషన్ నాకు చాలా మంచిగా నచ్చింది. ఈరోజు నేను అదే తెలియజేస్తున్నా, ఒక మనిషిని మనిషిగా చూడాలి తప్ప క్రిస్టియన్గా కానీ హిందువుగా కానీ ముస్లిమ్స్గా కానీ చూడరాదని నేను తెలియజేస్తున్నా. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి అంతే హక్కులు ఉన్నాయి, కానీ భారతదేశంలో ఒక మంచి తనాన్ని కోల్పోయినామంటే మనం ఏం చేయలేమని కూడా నేను ఈరోజు తెలియజేస్తున్నా. ఈ భూమి మీదకి మనం వచ్చేటప్పుడు ఒక ఊపిరిదారనే వస్తాము, పోయేటప్పుడు మాత్రము పేరుదార మాత్రమే వెళ్ళిపోతామని నేను ఈరోజు తెలియజేస్తున్నా. మనము ప్రేమ సామ్రాజ్యాన్ని సృష్టించాలి కానీ కక్షలు కానీ కొట్లాటలు కానీ అలాంటి సామ్రాజ్యాన్ని సృష్టించకూడదని నేను ఈరోజు తెలియజేస్తున్నా. ఒక మనిషిని మనిషిగా గౌరవించనోడు, ఒక స్త్రీని స్త్రీగా చూడనోడు వాడు మనిషి కాదని నేను ఈరోజు తెలియజేస్తున్నా. మన భారతదేశంలో హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్లు ఉన్నారు, ముస్లింస్లు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బంజారాసులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇచ్చే ఈ భారతదేశంలో మంచి వాళ్ళను ఇలాంటి ప్రవీణ్ అన్న గారి మంచి వ్యక్తిని కోల్పోయినామంటే ఇప్పుడు ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడానికి గల కారణం ఎంతో మంది మనం, కానీ అన్న ఈ సమాజానికి ఒక మార్గదర్శకంగా ఉన్నారు కాబట్టి మనం ఈరోజు ర్యాలీ చేస్తున్నాం. అందుగురించే మన ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఊపిరి ధర వచ్చి లాస్ట్కి పేరు ధర వస్తున్నాం కాబట్టి మంచి పేరు తెచ్చుకున్నాలని నేను ఈరోజు తెలియజేస్తున్నా. నేను ఈరోజు ఇంకొకటి తెలియజేస్తున్నా, ఏంటంటే నేను ఒక హిందూగా మంచితనానికి ఉంటా, ఈరోజు నేను ఒక క్రిస్టియన్గా మంచితనానికి ఉంటా, ఈరోజు నేను ఒక బంజారా బిడ్డగా ఈరోజు మంచితనానికి ఉంటా, ఈరోజు ఒక ముస్లింగా ఒక బిడ్డగా నేను ఈరోజు గర్వంగా చెప్పుకున్నానంటే మనకు ఒక ఆపద వచ్చినప్పుడు రక్తం కావాలన్నప్పుడు ఒక క్రిస్టియన్ అవసరం లేదు, ఒక ముస్లిం అవసరం లేదు, ఒక హిందూ అవసరం లేదు, కానీ అప్పుడు ప్రాణాలు మాత్రమే ఉండాలని మనం కోరుకుంటున్నాం. కానీ ఆ సమయంలో మాత్రము కులం మాత్రం ఏం అవసరం లేదు, కానీ ప్రాణాలు మాత్రం కావాలంటారు. కానీ కొన్ని విషయాలలో మాత్రం కుల మతాలు ఎందుకు తీసుకొస్తున్నారు అనేది ఈ మూర్ఖ పైన మనుషుల పైన కఠిన చర్యలు తీసుకున్నాలో ప్రవీణ్ అన్న గారికి సరైన న్యాయం జరగాలని కోరుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన నాకు అవకాశాన్ని ఇచ్చిన అన్న వాళ్ళకి కానీ అయ్యగారికి కానీ చాలా పెద్దవాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.